వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వీళ్ళు ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు చర్చీలను పెంచలేదు, జగన్ ప్రోత్సహించలేదనినే వాళ్ళ బావ గొడవ ఎదిగింది. అనిల్ కుమార్ గొడవ ఏంటి? చర్చిలను విపరీతంగా డెవలప్ చేసి క్రైస్తవాదాన్ని విపరీతంగా డెవలప్ చేయాలంటే దానికి జగన్ అంగీకరించలేదు. అతనే అంగీకరించుంటే ఇవాళకి షర్మిలాను అనిల్ జగన్ వెంటే ఉండేవాళ్ళు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆర్యవైశ్య సత్రాలు ఇట్లాంటిది ఏదో దేవాదాయ శాఖ ప్రజరించి విముక్తి చేయడం ద్వారా అది కీలకమైన అడుగులు వేశాడు, హిందుత్వాకి ప్రయోజనం చేకూర్చాడు ఆ విషయం. 3వది వచ్చేటప్పటికి ఏదైతే ప్రధానమైనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో ఏదైతే ఆలయాలు నిర్మించాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆశయాన్ని అమలు చేశారు. దానికోసం ఒక ఫౌండేషన్ ఏర్పాటై సమరస్త ఫౌండేషన్ అని కూడా సంథింగ్ వాళ్ళు ఏదైతే దళిత వాడల్లో